చేసుకోవాలో ప్రభా, ఏ రీతిగా నీ ఉద్దేశాలు సిద్ధింప చేసుకోవాలో అన్నీ కూడా మొట్టమొదటిగా నాయన ఇశ్రాయేలు జనాంగంతో నిబంధన చేసి నాయన నిన్ను మహిమపరిచే విధముగా నీ బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీరు మాతో ఉండి మాట్లాడి మీ నామానికి మహిమకరము ఉండులాగా సహాయము దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ ప్రభు మోషే గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ఏం చెప్తున్నారంటే, మరి నిర్గమాకాండం 24వ అధ్యాయం మొదటి నుంచి, మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడి మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన అన్నిటి ప్రకారము చేసిద్దామని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరి ఇక్కడ మోషే గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలు 70 మంది, వీరందరూ కూడా మరి పైకి ఎక్కి వచ్చి మరి కొండ మీద, సీనాయి కొండ మీద మోషే గారు వెళ్ళారు. వారైతే ఎక్కి దూరముగా ఉండి మరి సమీపించకుండా దూరముగా ఉండాలన్నమాట, వారు సమీపింపకూడదు. ఎందుకు ప్రజలు మరి ఈ ముగ్గురు, మరి నాదాబు అబీహుని, అహరోను గారు తన పిల్లల్ని, ఆ తర్వాత ఇశ్రాయేలు 70 మంది పెద్దల్ని తీసుకుని వచ్చి వారిని అక్కడ దూరముగా సాగిలపడుడి అంటున్నాడు. సాగిల పట్టం అంటే ఇక వారి ముఖము పైకి ఎత్తకుండా మరి సాగిలపడి మరి అక్కడ మరి వారు ఉండాలని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి అలాగున మోషే గారైతే ఏం చేయాలి, మరి వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. ప్రజలందరూ కూడా వారి వారి గుడారముల మరి దగ్గర మోకరించి మరి ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఏం చెప్తాడో అవన్నీ కూడా వినటానికి వారందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసము చేస్తూ ఉన్నారు. మరి పెద్దలు, మరి అహరోను కుమారులు మరి కొంచెము కొండ ఎక్కి ఆ సమీపించకుండా మరి దూరముగా ఉన్నారు. మరి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేయాలి, వారి వారి గుడారములో ఉండి మరి దేవునికి ఎదురుగా గుడారములో ఉండి ప్రార్థన చేసుకోవాలి, ఉపవాస ప్రార్థన. దేవుడు చెప్పే అన్ని కూడా వారు వింటూ ఉండాలి, చెవులతో మరి వింటూ ఉండాలన్నమాట. ఎందుకంటే దేవుడు అగ్ని వంటి దేవుడు కాబట్టి మరి ఈ అగ్ని వంటి దేవుణ్ణి దగ్గరకు రావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అనాలోచనతో కానీ మరి దేవునికి ఇష్టం లేనివి ఆలోచనతో కానీ ఏమాత్రము కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకని వారిని దూరముగా ఉండమన్నారనమాట. మరి ఇక స్త్రీలైన వారందరూ ఇక బయటికి రావటానికి లేకుండా లోపలే ఉండి వారు కూడా ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు కూడా ఎక్కి రాకూడదు. ఆ తర్వాత మోషే గారితోనే దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. ఆ తర్వాత యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చింది. వీరందరూ కూడా ఏమంటూ ఉన్నారు, మేము ఏమాత్రము కూడా దరిదాపులకు రాము అనేసి అందరూ కూడా ఏక శబ్దముతో చెప్పివేశారనమాట. ఆ తర్వాత మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయముందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టిరి. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, నీవు 12 గోత్రాలకి 12 స్తంభాలు కట్టి అక్కడ
మరి బలిపీఠమును స్తంభములను కట్టి ఇశ్రాయేలు యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు వాటి మరి సమాధాన బలులుగా కోడలను వధించిరి. మరి ఇవన్నీ కూడా ప్రభు ఏం చెప్పాడంటే మోషే గారితో, నీవు వెళ్ళి బలిపీఠము కట్టి మరి 12 గోత్రాలకు సంబంధించిన 12 స్తంభాలు లేపి, ఆ తర్వాత నీవు సమాధాన నిమిత్తమై కోడెలను వధించాలి. అది కూడా ఇశ్రాయేలు యవ్వనస్తుల ద్వారా అవి నువ్వు చేయించాలని ప్రభు చెప్పాడు. ఇక్కడ మరి యవ్వనస్తులు చాలా అవసరముగా కనబడుతూ ఉన్నారు. మరి యవ్వనస్తులైతే చాలా బలముగా ఉంటారు. వారు చక్కగా మరి శ్రద్ధగా చేస్తారు, ఎంతసేపు అయినా నిలువబడతారు. మరి ఎలాగైనా సరే వారు భయం అనేది, వారికి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా తట్టుకోగలిగిన శక్తి, ఎంత కష్టపడినా కూడా వాళ్ళు ఏమాత్రము కూడా మరి కదలక నిలువబడే శక్తి కలిగి ఉంటారు యవ్వనస్తులు. అలాగున యవ్వనస్తులతో మరి ఈ బలిపీఠములు మరి తవ్వాలి, మరి ఆ బలిపీఠము కట్టాలి, స్తంభాలు నిలువబెట్టాలి. ఇవన్నీ కూడా చేయాలంటే యవ్వనస్తులు చాలా అవసరం అన్నమాట. అప్పుడు మోషే గారు ఏం చేశారంటే ఆ బలిపీఠం మీద ఆ కోడెలను వధించి వేశారనమాట. కోడెలు అంటే అది కూడా యవ్వన బలానికి గుర్తు అనమాట కోడెలు. మరి ఆ తర్వాత ఆ రక్తము ఏం చేశారంటే సగము రక్తము తీసుకొని పళ్ళెంలో పోసి ఆ రక్తము సగము బలిపీఠం మీద ప్రోక్షించెను అంటున్నాడు. మరి పళ్ళెంలో సగము రక్తము, ఆ కోడెల రక్తము సగము తీసుకొని ఆ బలిపీఠము చుట్టూ ప్రోక్షించి వేశారనమాట. మరి ఆ తర్వాత అప్పుడు మోషే ఆ రక్తము తీసుకొని మరి ఏం చేశారంటే మరి అతడు నిబంధన రక్తము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే ఆ రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులంటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేల దేవుణ్ణి చూచి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. మరి ఇక్కడ ఈ పెద్దలైన వారు ఏం చేశారంటే ఈ అహరోను గారు, తన కుమారులు, మరి ఈ 70 మంది పెద్దలు అందరూ కలిసి సాగిలపడి మరి ఆయన దేవుని పాదములు మాత్రము చూశారనమాట. మరి సాగిలపడినప్పుడు వారు భయముతో సాగిలపడి ఆయన పాదములు మాత్రము చూశారు. ఆయన పాదములు ఎలా ఉన్నాయి అంటే నిగనిగలాడు నీలము వంటి పాదములు, ఆకాశం వంటి మహిమయు అక్కడ కనబడుతూ ఉందన్నమాట. మరి ఏమంటున్నారంటే ఎలా ఉందంటే ఆకాశ మండలపు తేజము వంటిది అంటున్నాడు. మరి అలాగున నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను అంటున్నాడు. మరి ఇక్కడ మరి నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు కొంతమంది దేవుళ్ళని ప్రార్థించే వారు ఏం చేసేవారంటే మరి ఒక చెక్క పాదములు చెక్కి ఆ పాదములకు పూజ చేసేవారు అన్నమాట. ఇక్కడ అవి గుర్తులు కనబడుతూ ఉన్నవి, ఎందుకంటే వారు పాదములు మాత్రమే చూస్తారు. మరి దేవుని స్వరూపం వారి చూడలేదు కాబట్టి ఆ పాదములే చెక్కలుగా చెక్కి వారు మోసుకుంటూ తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ పాదములకే నమస్కరిస్తూ ఉంటారు. అలాగున ఇక్కడ ఈ పెద్దలైన వారు ఏం చేశారంటే దేవుణ్ణి చూసిన తర్వాత వారు అన్నపానములు పుచ్చుకొనిరి అంటున్నారు. అలాగని ఇక్కడ ఇవన్నీ ఎందుకు తెలియపరుస్తున్నామంటే మరి ఈ ఇశ్రాయేలు మరి అందరూ కూడా అంతకు ముందు వారు ఆ ఐగుప్తి దేశపు విగ్రహారాధన చేశారు కాబట్టి మరి వాళ్ళందరినీ కూడా విడుదల పొందటము కొరకు, మరి ప్రభు ప్రత్యేక పరచటము కొరకు మరి వీళ్ళందరినీ కూడా శుద్ధి చేసి మరి దేవుడు అగ్ని వంటి దేవుడని వారికి తెలియపరిచి
పాపము జోలికి పోకూడదు, పాపము ఆలోచనలు చేయకూడదు అనేసి. ఎందుకంటే అంతకుముందు ఐగుప్తి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వారి పిల్లల్ని, మొదటిగా పుట్టిన బిడ్డలను తీసుకొని వెళ్ళి అగ్నికి ఆహుతి చేసేవారు అనమాట. మరి భయంకరముగా మరి మరి వివస్త్రణ అంటే వ్యభిచారము చేసేవారు. రకరకాల ఇది కూడా దేవుడికే చేస్తున్నామనేసి మరి ఆ దినాల్లో ఐగుప్తులైన వారు భయంకరమైన మరి మరి ఏం చేశారంటే విగ్రహారాధన చేసేవారు అనమాట. అలాంటి వాటిలో నుండి బయటికి తీసుకురావటం కోసము ఇది కరెక్ట్ కాదు మీరు చేసేదని ప్రభు ఏం చేశారంటే మరి తన బిడ్డల్ని రక్షణార్థమై మరి ఏ బిడ్డని కూడా గర్భంలోంచి తీసిన బిడ్డని ప్రథమ ఫలాన్ని తీసుకుని వెళ్ళి అగ్నికి ఆహుతి చేయకూడదు, అలాంటి ఆచారాలు చేయకూడదు. వ్యభిచారము చేస్తూ కూడా ఆ వ్యభిచారము కూడా మరి దేవుని కోసమే చేస్తున్నామన్నంత ఇంకొక విగ్రహారాధన అక్కడ ఉన్నది. అవన్నీ వివరించడానికి కుదరదు. కానీ మరి అలాగున అంత భయంకరమైన అటువంటి ఆరాధన నుండి, అటువంటి మరి భయంకరమైన క్రియల నుండి విడుదల పొందుట కొరకే ప్రభు వీళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు అనమాట. మీరు ఒకవేళ ప్రథమ ఫలము ఇవ్వాలంటే మీకు పుట్టిన మొదటి బిడ్డను నాకు అంకితము చేయండి, నా సేవా పరిచయం చేయటానికి మీరు మీ బిడ్డల్ని నాకు ఇచ్చివేయాలే కానీ ఇదిగో దహించకూడదు. మరి ఏం చేసేవారంటే ఆ పుట్టిన బిడ్డ కేకలు వినపడకుండా చాలా గందరగోళము డప్పులతో మోత మోగిస్తూ ఆ అగ్ని దేవత చేతిలో ఆ పసిబిడ్డను పెట్టినప్పుడు ఆ పసిబిడ్డ కాలిపోయి అరుపులు వినపడకుండా, తల్లి ఏడుపు వినపడకుండా ఇంత భయంకరమైన ఆచారాలు చేసేవారు అనమాట. అందుకని అవన్నిటినీ దేవుడు మరి తట్టుకోలేక ఈ ఐగుప్తి దేశం నుండి వీళ్ళని బయటకు తీసుకుని వచ్చి వీళ్ళకి ప్రత్యేక జనాంగముగా ఏర్పాటు చేసి, ఇదిగో నేను మీ దేవుడును, మీతో కనబడి మాట్లాడుతూ ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఇలాంటి పనులు చేయకూడదని ప్రభు బయటికి తీసుకొని వచ్చి మరి పెద్దల్ని 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేసి మరి యాకోబు సంతానము 12 మంది సంతానము, ఆ 12 మందికి 12 గోత్రాలు ఇచ్చి ఆ 12 గోత్రాల నుంచి వచ్చిన వారమే మనమందరము కూడా. ఆ 12 గోత్రాలకు సంబంధించిన వారిని కొరకు 12 స్తంభాలు నిలవబెట్టి ఆ ఇశ్రాయేలు యవ్వనస్తులకి మరి ఆ బలిపీఠమును మరి స్తంభములు ఎత్తటానికి యవ్వనస్తులను ఏర్పాటు చేసి మరి ఏదైనా మీరు చెయ్యాలనుకుంటే దేవుని పని చేసుకోండి, మీరు మీ బిడ్డల్ని దేవుని సన్నిధానంలో నిలువబెట్టుకోండి, దేవుని పరిచయం చేయడానికి ఉపయోగించుకోండి, అంతేగాని ఇటువంటి ప్రాణము తీసే దురాచారాలు మీరు చేయకూడదు అనేసి ప్రభు వీరిని ప్రత్యేకపరుచుకున్నారనమాట. ఆ తర్వాత రక్త నిబంధన అన్నమాట. మరి సగము మరి కొన్ని కోడలను అంటే యవ్వనము కలిగిన పశువులను వధించి ఆ పశువుల్లోంచి యవ్వన రక్తాన్ని తీసి ఆ బలిపీఠము చుట్టూ ప్రోక్షింప చేసి సగము తీసుకొని ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల మీద ఆ రక్తము ప్రోక్షించి వేశారనమాట. అది రక్త నిబంధన. ఆ రక్త నిబంధనతో వారందరూ కూడా ఏకీభవించి మేము కానీ మా పిల్లలు కానీ ఇటువంటి ఐగుప్తి ఆచారాల జోలికి వెళ్ళము, వారితో సహవాసము చేయము, వారి దగ్గర మేము సమీపముగా ఉండము, మేము ప్రత్యేకముగా ఉంటాము దేవా అని మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి తలపులు, తల్లిదండ్రులు సన్మానించటము, మరి పొరుగువాని భర్తను గాని పొరుగువాని భార్యను గాని ఆశించము అనేసి ఇలాంటి మంచి మంచి నిబంధన మరి వచనాలన్నీ చదివి వినిపించిన తర్వాత ఇలాగ మీరు ఉండాలని ఆ నిబంధన లో ఉన్న శాసనాలను చదివి వినిపించిన తర్వాత వారందరూ కూడా మేము ఇలాగే ఉంటామని ఒప్పుకున్న తర్వాత ఇదిగో మీరు ఈ రక్త నిబంధన చేస్తూ ఉన్నారనేసి ఆ రక్త ప్రోక్షణ ఆ ప్రజల మీద చల్లివేశారనమాట. మరి ఇలాగున మరి ప్రభు బలిపీఠం అంటే మరి మనము చెప్పుకోవాలంటే మన హృదయమే ఒక బలిపీఠం అన్నమాట. ఈ బలిపీఠాన్ని ఏం చేయాలి? దుష్టుడైన సాతాను దరికి రాకుండా
వాడి క్రియలన్నిటిని కూడా చంపివేసి ఆ బలిపీఠం మీద ప్రోక్షింప చేయాలన్నమాట. అలాగున ఇంకా ఏం చెప్తున్నాడంటే నిబంధన. ఈ నిబంధన ఏం చేయాలి? ఇక్కడ 12 గోత్రాలకి సంబంధించిన వారైన ఇశ్రాయేలు జనాంగానికి నిబంధన ప్రవచనాలు, నిబంధన శాస్త్రములు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. వారి వరకే పరిమితము కాకుండా మన ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడంటే ఆయన మరి కొత్త నిబంధన తీసుకొని వచ్చి వేశాడు. ఆయన్ని ఈ లోకములో ఈ యూదులైన వారు ఎవరైతే ఈ రక్తము నిబంధన చేసుకున్నారో 12 గోత్రాలకు సంబంధించిన వారు ఏం చేశారంటే వీళ్ళ యూదుల్లో నుంచి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తుని వీరు ఒప్పుకోకుండా ఏం చేశారంటే మరి ఆయన్ని సిలువ వేడి అని కేకలు వేశారనమాట. మరి ఇక్కడ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయంలో మరి 25వ వచనంలో ఏముందంటే, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు? అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారు విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించి వేశారు. మరి ఇదే యూదులు మరి రక్త నిబంధన మరి మోషే గారు చెప్పినట్లుగా శాసనాల ప్రకారం మేము జీవిస్తామన్నారు. ఇదే మనుషులు యూద గోత్రముల నుండి మన ప్రభుని యేసుక్రీస్తు కన్యక గర్భవతి మరి కుమార్ని కన్న అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను అన్న మాట వారు యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడిన ఇదే యూదులైన వారు మరి ఆ ఆట కూడా వారికి బాగా తెలిసినప్పటికీ కూడా ఇలాంటి యేసు ప్రభు వారికి నచ్చలేదు. మరి ఈ ప్రభు ప్రవర్తన వాళ్ళకి నచ్చటం లేదు. ఈయన ఏంటి రోగులతో ఏకమైపోతూ ఉన్నాడు. యూదులంటే ఎంత మరి నిష్ఠగా ఉండాలి, వారు ఇతరుల మరి అన్యుల నీడ కూడా మన మీద తగలకూడదు అన్నంతగా మరి అలాగున మరి అంబేద్కర్ గారి కాలములో మరి ఈ దళితులకి ఎలాంటి మరి శ్రమ వచ్చిందో మరి అవన్నీ కూడా ఆ రోజుల్లో మరి మరి యూదులైన వారు అన్యులైన వారిని అలాగూ చూసేవారు అనమాట. అయితే ఇవన్నీ కాదనేసి ఎలాగైతే ప్రభు మరి ఈ రక్త నిబంధన చేశారు, వీళ్ళే ఈదులైన వీరి పిల్లలు తరములు వచ్చేసేసరికి వాళ్ళు ఏమంటున్నారు? ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అంటున్నారు. పిలాతు గారు ఏమంటున్నారు? ఈ నిరపరాధి రక్తమును చిందించకూడదు, ఇతడు మీ యూదుడు కదా, మీ నజరేయుడైన యేసు కదా, మీరెందుకు ఇతన్ని చంపాలని అనుకుంటున్నారు? ఇతని రక్తం ఎందుకు పాప రక్తము చిందించాలనుకుంటున్నారు అనేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, మీకేమీ సంబంధం లేదు, ఏమైనా పాపము శాపం మా మీదకే వచ్చింది అనేసి వారు ఎప్పుడు మోషే గారి కాలములో వారి పితరులైన వారు మేము ఇంటాము, ఈ శాసనాలన్నీ మేము పాటిస్తామన్న ఈ యూదుల జనాంగమే ఇశ్రాయేలు జనాంగమే మరి ప్రభువును అంగీకరించకుండా ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా అని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే మరి ఇంకా ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయారో ఆ తర్వాత వారి రక్తము ఏరులై పారేంతగా మరి బాగా తెలిసిన ఒక మనిషి పేరు చెప్తాను, హిట్లరు అనే అతను అనమాట. అతను ఏం చేశాడంటే ఇశ్రాయేల్ లక్షల మందిని మరి మూచకోత కోసినప్పుడు ఆ రక్తం అంట మరి మోకాళ్ళు వరకు వచ్చేంతగా ఏరులై పారిందంట. ఒక నిరపరాధి రక్తమైన ప్రభుని యేసుక్రీస్తు ఈ ప్రజల దగ్గరికి నశించిపోయే వారిని వెతికి రక్షిద్దామని వస్తే ఇతను మాకు అవసరం లేదనేసి ఎప్పుడైతే ఆ నిరపరాధి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వారి మీద వేసుకున్నారో అదే పాపము వారికి శాపమైపోయి వారి ఏ మాత్రము కూడా భూమి మీద ఉండకుండా మరి వారి రక్తము నేల మీద
చిందించబడి లక్షల కొలది చంపివేశాడు ఆ హిట్లర్ అనేవాడు. ఇలాగున మనం ఎప్పుడు కూడా మరి మన మీద మన పిల్లల మీద కూడా పాప శాపాలు తెచ్చుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునితో మనము నడిచేటప్పుడు, దేవునితో మనము సహవాసము చేసేటప్పుడు దేవుడు ఏమి చెప్తున్నాడో అవి మనము గ్రహించాలి. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మనము గుర్తు పెట్టుకోవాలి. మన ప్రభు ఏం చెప్తున్నాడని ఆలకించాలి. మరి ఆ రోజుల్లో ఆ 70 మంది పెద్దలు ఏ రీతిగా వారు కూడా దేవుణ్ణి సమీపించకూడదు, దూరముగా ఉండి సాగిలపడాలి. సాగిలపడ్డారు కాబట్టి దేవుని పాదములు మాత్రమే చూడగలిగారు. అందుకే ఎప్పుడైనా మనం బాగా కన్నీటి ప్రార్థన, మరి ఇంకా మాకు దిక్కెవరు లేరు ప్రభా, నీ పాదాలు పట్టుకుంటామయ్యా అనేసి ప్రార్థన చేసుకుంటాము. ఇంకా ఈ లోక అధికారుల యొద్దకు వెళ్ళినప్పుడు కూడా మరి వాళ్ళు ఏదైనా మనకి సహాయం చేసినప్పుడు ఏం చేస్తారు? పాదాలు పట్టుకుంటారు కృతజ్ఞతగా. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దిక్కు లేక వారి పాదాలు పట్టుకుంటారు. ఇక్కడ పాదాలకి గుర్తుగా ప్రభు పాదాలు, మరి గుర్తులు అనేవి ఎక్కడ కూడా పోకుండా ప్రభు జాగ్రత్త చేసినట్లుగా కనబడుతూ ఉంది. యేసు పరలోకపు తండ్రి మరి పాదాలు వరకే చూపించాడు, కానీ ఆయన దేహం మాత్రం చూపించలేదు. కాబట్టి ఆ పాదాలు మరి శరణు శరణని వేడుకోవటానికి పాదాలు మాత్రమే. కాబట్టి ఇవన్నీ కూడా మనము గుర్తు పెట్టుకొని ప్రభుతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రభు మాటలు ఎంత జాగ్రత్తగా మనం ఆలకించాలన్నది మనము తెలుసుకొని మరి ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా మన బిడ్డలు క్షేమముగా ఉంటారు, మనము క్షేమముగా ఉంటాము. ఒక తరముతో పోయేది కాదు, ఇది తరతరాలు వెంబడిస్తూ ఉంటది పాప శాపములు. అలాగున మరి మరి ప్రభు మోషే గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమైన వస్తు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిదై ఉండెను అంటున్నారు. ఆయన ఇశ్రాయేలు ప్రధానులకు ఏ హాని కూడా చేయలేదు. పెద్దలైన వారు, ప్రధానులైన వారికి ఏ హాని కూడా దేవుడు చేయలేదంట. మరి వారు ఏం చేస్తారు? మరి వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అంటున్నారు. మరి ఈ రోజుల్లో కూడా ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత మరి ఇంటికి వెళ్ళి మనము భోజనము చేస్తూ ఉంటాము. ఉపవాస ప్రార్థన అంటే మనము స్వయముగా మన ఈ లోకపు కన్ను మూసుకొని అంతరింగగా కన్ను తెరిచినప్పుడు ఆ పరలోకములో ఉన్న ప్రభువు మరి మనము చూడాలంటే ఆశతో ఆయన దర్శనం ద్వారా మనకి కనబడి మాట్లాడతాడు. మన అవసరతలు అక్కర్లు ఆయన తీరుస్తాడు. మన బాధలు ఇబ్బందుల నుండి మనకు విడుదలనిస్తాడు. మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా భయభక్తులతో మనం ఉండాలి. అదే రీతిగా మనము ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేసుకుంటున్నామో, తల్లిదండ్రుల కొరకు కానీ, బిడ్డల కొరకు కానీ, రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేసుకుంటాము. ఆ చేసుకునే ప్రార్థన దేవుడు అంగీకరించాలి, ఆలకించాలన్నా మరి మంచిగా మనము దేవుని పాదములకు రావాలి. వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళామని ఉండకూడదు. ఖచ్చితంగా నా మొర ఆలకిస్తాడు. నాకు ఎంత కష్టమని నాకు అనిపించినా కానీ నా కష్టాన్ని సులువుగా తీసివేస్తాడు నా దేవుడన్న నమ్మకముతో ఆయన పాదములెద్ద మనము కూర్చోవాలి. పాదములు ఎద్దే మనం కూర్చోవాలన్నాడు. ఇక్కడ మోషే గారు ద్వారా దేవుడు ఇశ్రాయేలు పెద్దలకి ఎలాగున ఆ పాదములు మాత్రమే కనబడింది. కాబట్టి ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు? ఆ దేవుని పాదాలు తప్పితే మనకి వేరే మార్గము లేదు అంటూ ఉంటారు. దేవుని దేహము చూసిన వారి ఈ లోకములో ఎవరు కూడా లేరు. మరి అయితే మన ప్రభుని యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా మన మధ్యకి వచ్చి వేశాడు. కాబట్టి ఆయన మనం కన్నులారా చూసాము, కానీ ఎవరు కూడా మరి అంగీకరించటం లేదు.
ఆ ప్రభువుని అంగీకరించటానికి మరి ఆయన పిల్లలైన వారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి ఒకవేళ దేవుణ్ణి అంగీకరించిన వారు అందరూ కూడా చేసే పని ఏమిటంటే దేవుని పాదములు పట్టుకుంటాము అంటున్నారు. ఎవరు కూడా దేవుణ్ణి చూసామని ఎవరు కూడా అనటం లేదు. ఆయన పాదముల యొద్ద కూర్చుందామంటారు. మరి దేవుని యొద్ద కూర్చున్నాం అనట కంటే ఆయన పాదముల యొద్ద మేము కూర్చున్నామన్న మాటే ఎక్కువగా వినబడింది. ఆయన పాదముల యొద్ద మనకేమైనా మనకి సహాయము దొరికిద్దని ఆయన పాదములతో వచ్చామంటాము. ఎవ్వరు మాట్లాడినా ఈ లోకములో ఆయన దేవుని పాదములే మాట్లాడుతూ ఉంటారు. ఇది నిజముగా నిజముగా మరి దేవుడు కనబడి తన పాదములు చూపించిన ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ఎవరు కూడా ఈ మాటను కొట్టివేయటానికి వీల్లేదు. మరి అన్యుల యొద్ద ఈ గుర్తులన్నీ కూడా కనబడతాయి. మరి నేను కూడా అన్యుల యొద్దే చూస్తాను. మరి చక్క చెప్పులు చేయించుకొని ఆ చెప్పులు మోసుకుంటూ వెళుతూ ఉంటారనమాట. అలాగున వారి యొద్ద ఎందుకు దాచబడి ఉంది ఇది? ఈ గుర్తులు ఎవరు చెడిపి వేయలేరన్నమాట. ఒకానొక కాలము వచ్చింది. ఆ కాలములో ఎవరైతే నన్ను గుర్తెరిగి నా పాదములెత్తుకు వస్తారో అప్పుడు వారికి నేను అన్నీ కూడా వివరముగా నా బిడ్డల ద్వారా వివరించి వారికి బోధిస్తాను. కాబట్టి ఇప్పటి వరకు మేము ఏమి దేవుడికి నచ్చనివి చేశామో, దేవునికి ఇష్టం లేకుండా జీవించామో వాటన్నిటి నుండి మేము ఇదిగో మరలా చక్కపరుచుకుంటాము, దేవునికి నచ్చిన విధముగా జీవిస్తామనేసి ప్రభు ద్వారా మనము దేవుని పాదములెద్దకు వచ్చి కుదురుగా కూర్చొని మనము మరి ఆయన్ని మరి వేడుకుంటూ ఉంటాము. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే మరి ఎక్కడ యేసు ప్రభు మరి ప్రజల యొద్ద ఈ రక్షణ మరి అనేది ఏమంటే ఈ చెప్పులు అంటే పాదములు మరి ఎక్కడ ఆ చెక్కిన మరి పాదములు చెక్కలు ఈ లోకములో ఎవరి యొద్ద ఉన్నాయో వారు గ్రహించాలన్నమాట. మరి ఈ యేసు ప్రభు నమ్మిన వారి యొద్ద ఈ చెక్క చెప్పులు అంటే దేవుని పాదములు మరి వీలైతే బంగారంతో కూడా చేయిస్తారనమాట. అలాగున ఎందుకు ఇంత భద్రము చేసుకుంటూ ఉన్నారంటే అనాదిలోనే పునాది వేసిన తండ్రి పాదములు అన్నమాట. కాబట్టి మరి ఇది వివరణ తెలుసుకోవాలని నేను ఈ మాట తెలియపరుస్తూ ఉన్నానన్నమాట. మరి ఈ పాదములు అనేది మన ప్రభువైన యెహోవా పాదములు అన్నమాట. కాబట్టి వాటిని చూసి ఈ పెద్దలైన వారు ఏం చేశారంటే మరి అన్నపానములు పుచ్చుకున్నారు. మనము ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అన్నపానాలు పుచ్చుకోము. మన వంటికి మన నోటికి అన్నము సహించదు. మన ప్రాణము అన్నం మీదకి ఆహారం మీదకు వెళ్ళదు. ఎప్పుడైతే దేవునితో సహవాసము చేస్తామో ఆ బాధంతా ఆయన పాదములంతా విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నేను ఉన్నానమ్మా నువ్వు భయపడవద్దనేసి ప్రభు మనకి నెమ్మదిచ్చినప్పుడు మనము ఆహారం మన శరీరానికి తీసుకుంటాము. అలాగున అది ఆచారము మరి ఇప్పటి వరకు కూడా మరి చాలా మంది మరి చేస్తూనే ఉన్నారు. మరి అన్ని జనాంగాలకి ఎందుకు వారి యొద్ద చెప్పులనే చెక్క చెప్పులు ఉన్నాయో గ్రహించుకోవాలి. ఈ చెప్పులు ఎక్కడి నుండి వచ్చినవో గ్రహించుకోవాలి. ఈ పాదములకి మరి ఆయన పాదములు మరి గుర్తులు ఇవన్నీ కూడా మరి ఎక్కడ దొరుకుతాయి అంటే అన్యుల యొద్దే దొరుకుతాయి. వారు తెలియక ఏమేమో చేసినప్పటికీ తెలియకనే కొన్ని గుర్తులు వాళ్ళ యొక్క దాచిపెట్టబడి ఉన్నాయి అన్నమాట. ఇలాగున మరి రేపటి దినము మరి ఇంకొకటి ఏంటంటే మరి బలిపీఠము మరి ప్రభు బలిపీఠముల గురించి కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. బలిపీఠము అంటే మరి మనము మరి ఇక్కడ ఈ 12 గోత్రాలకి బలిపీఠము ఏమున్నదంటే కోడెలను వధించి రక్త నిబంధన కనబడుతూ ఉంది. ఈ రక్త నిబంధన అనేది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ కోడెల్ని పశువుల్ని వధించటము కూడా అన్ని జనాంగాల యొద్దే కనబడుతూ ఉంటదన్నమాట.
ఈ రక్తం పోస్తే, ఈ రక్తము చిందిస్తే అప్పుడు మనకి ఎటువంటి మరి ఆ అపాయం మనకి రాదు అనేసి గృహ ప్రవేశాలప్పుడు కూడా ఇవి చేస్తూ ఉంటారు. మరి ఇలాగున ఈ గుర్తులన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? మరి క్రైస్తవుల దగ్గర దొరుకుతున్నాయా? దొరకటం లేదు. అన్నిల యొద్దే దొరుకుతున్నాయి అన్నమాట. కోడెల్ని వధించటము కానీ, గొర్రెల్ని వధించటము కానీ, మరి ఏదైనా కానీ రక్త నిబంధన అనేది ఎక్కడ మొదలైందంటే ఇక్కడే మొదలైంది. పాత నిబంధన కాలములో, మోషే గారి కాలములో. మరి మీ బిడ్డల్ని చంపివేయటము కాదు కానీ, ఇదిగో మీ కొరకు నేను ఇచ్చిన పశువుల మరి మరి మీ పాప పరిహార నిమిత్తమై పశువులను వధించమని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. పశువుల్ని వధించటము మరి ఇక్కడ రక్త నిబంధన కనబడుతూ ఉంది. మరి పశువుల రక్తము కాబట్టి లెక్కలేని తనముగా మరి మరి వాళ్ళు ఏం చేశారంటే మరి లెక్కలేని తనముగా మా మీద మా పిల్లల మీద ఉండును గాక అనేశారు. అక్కడైతే పశువుల రక్తముతో నిబంధన చేశారు, కానీ ఇక్కడైతే ప్రభు రక్తముతో నిబంధన చేసి పడేశారు. మా మీద మా పిల్లల మీద అక్కడైతే మేము మాట వింటామని ఒక పశువు రక్త నిబంధనతో మాట వింటామన్నారు. ఇక్కడైతే అదే మాట తప్పివేసి ఏం చేస్తున్నారంటే మరి ఆ నిరపరాధి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కనేశారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇవన్నీ గుర్తులన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి అన్నదొకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ శాతం అన్నిటికీ వాక్యం చెప్తూ ఉంటాను కాబట్టి మరి అన్నిలైన వారు ఇవన్నీ కూడా గ్రహిస్తారనేసి మరి ఎందుకు మేము దేవుణ్ణి నమ్ముకోవాలి, ఎందుకు దేవుని పాదములు పట్టుకోవాలి, ఎందుకు మేము మా క్రియలన్నీ మార్చుకోవాలి అని అడిగినప్పుడు మరి సమాధానం అనేది వాక్యములోనే కనబడింది. కాబట్టి ఇవన్నీ కూడా నేను మరి తెలియపరుస్తూ ఉన్నానన్నమాట. మరి ఈ దేవుని పాదాలు అనేది మరి అన్నిల దగ్గరే కనబడుతూ ఉంది. కోడల్ని ఇప్పటికి కూడా వధించటం అన్నిల దగ్గరే కనబడుతూ ఉంది. మరి దేవుణ్ణి చూసిన తర్వాత అన్నపానములు పుచ్చుకోవటం మరి ప్రభు ఇవన్నీ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నారనమాట. అప్పుడు మోషే మరి ఇంకొక మాట ఎక్కడ ఉందంటే 16వ వచనములో మోషే 15వ వచనంలో మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మి వేసెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘములు 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘముల్లో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలు కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకు ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. మరి నేను చెప్పేది ఏమిటంటే మోషే గారు అక్కడ ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు ఏం చేశాడంటే దేవుడు మరి యెహోవా మహిమ సీనాయి కొండను కమ్ముకొనెను. 7వ దినం ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు మేఘములో నుండి మోషే గారిని పిలిచాడనమాట. అంటే ఈ ప్రజలైన వారు ఒకవేళ ఆ కొండ మీదకి వచ్చి వేస్తారేమోననేసి ప్రభు ఏం చేశాడంటే మోషే గారు కనబడకోకుండా 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినము ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె కనబడుతుంది. ఆ కొండ మీదకి ప్రభు వచ్చినప్పుడంట ఆ కొండ అగ్నితో దహించబడుతూ ఉందంట. మరి మేఘములు అందుకే మరి అగ్నికి కూడా మరి ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నిలైన వారు. అగ్నిదేవుడు అంటారనమాట. ఆ తర్వాత మేఘములోకి మరి దేవుడు పిలుచుకున్నాడు మోషే గారిని. అందుకు మేఘములో కూడా దేవుడు ఉన్నాడని మేఘ శకునాలు కూడా చూస్తూ ఉంటారు. ఇవన్నీ గుర్తులు ఎక్కడ దొరుకుతున్నాయి? అన్నిలు ఎద్దే దొరుకుతున్నాయి అన్నమాట. అందుకని ఇవన్నీ చెప్పవలసిన వస్తువు ఉంది. అలాగున మరి ఆ కొండంట ఇప్పటికీ కూడా ఆ సీనాయి కొండ మరి కాలిపోయి
మరి ఆ కాలిపోయిన గుర్తులు ఆ కొండ మీద కనబడుతూ ఉంటాయి అన్నమాట. అది చూసిన వారు చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మోషే గారు ఎన్ని దినాలు ఉన్నారు? రేయంబగళ్ళు 40 దినములు ఆయన దేవుని సన్నిధిలో, ఆయన ఆ కొండ మీద, సీనాయి కొండ మీద మరి ప్రభు మేఘములు కమ్మివేసి అక్కడ చుట్టూ అగ్ని దహిస్తూ ఉంది. కానీ మోషే గారు కాలిపోలేదు. మరి మోషే గారు శాసనాలు మరి మరి రాతి పలక మీద రాసుకొని ఆయన దేవుని హస్తముతో వ్రాయబడిన మాటలు ఈ 10 ఆజ్ఞలు అన్నమాట. ఈ లోకమంతా ఈ శాసనాలను పాటిస్తూనే ఉంది. మరి ఈ మాటలు, ఈ వాక్యాలు, ఇవన్నీ కూడా ఒక శాసనాలు అన్నమాట. వీటిని మార్చివేయడానికి ఈ లోకంలో ఏ మానవుడికి కూడా సాధ్యము కాదు. మరి మేమే ఇవన్నీ చేస్తున్నాము అని మానవులు అనుకుంటున్నారేమో, కానీ ఇవన్నీ కూడా ప్రభు శాసనాలు. అవి ఎవరు చిరిపివేయలేని శాసనాలు. ఈ మాటలన్నీ కూడా నిజంగా మరి భ్రమపడే ఆలోచనలతో బ్రతకకుండా భ్రమలో నుంచి బయటికి వస్తే వాస్తవాలు అనేది తెలియపరచబడతాయి. వాస్తవంలోకి రండి అంటూ ఉంటారనమాట. వాస్తవంలోకి రాకుండా భ్రమలో బ్రతుకుతూ ఉంటే ఇక ఏది కూడా అర్థము కాదు. ఈ మాటలన్నీ కూడా మరి అనాదిలోనే పునాది వేసి ఏదో ఒక దినము నా బిడ్డలు ఏదో ఒక దినము నా వైపు చూస్తారు. నా వైపు చూసినప్పుడు నా బిడ్డల ద్వారా బోధింపబడి నిజరక్షకుడు అని వారు అంగీకరించి సొంత రక్షకుడుగా నన్ను చేర్చుకుంటారు, నా మాటలు అంగీకరిస్తారనేసి ప్రభు తన బిడ్డల ద్వారా మరి ఈ దినము వరకు కూడా ప్రచురము చేస్తూనే ఉన్నారు. ఎందుకు సంవత్సరము మరి మోషే గారు మరి 10 ఆజ్ఞలు అనే ఈ శాసనాలన్నీ కూడా ఈ 40 దినాలు ఆయన తీసుకుని వచ్చిన ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం వివరించుకుంటున్నామంటే ఈ గుర్తులు మాటికి గుర్తు చేయాలి. ఎక్కడ ఉన్న ఈ గుర్తులంటే ఎక్కడ ఉన్నాయో మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న వారు గ్రహిస్తారు. కాబట్టి సంవత్సరం కూడా ఒక బైబిల్ మిషన్ వారు ఒక్కరే ఈ 40 దినాలు మోషే గారిని గురించి 40 అధ్యాయాలు 40 రోజులు ధ్యానం చేస్తారు. సుఖోపవాసములు చేస్తూ ఉంటారు. మరి ఒక్క పూట భోజనము చేస్తూ మరి వారు సుఖోపవాసాలు చేస్తూ ఉంటారన్నమాట. అలాగున ఈ ఆజ్ఞలన్నీ కూడా అన్ని అన్యుల దగ్గరే ఎతికితే దొరుకుతాయి. ఇంకా కొన్ని చెప్తాను. ఆ కొన్ని కూడా మరి ఇవి కూడా అన్యుల యొద్దే దొరుకుతాయి అన్నమాట. గంగాళము కానీ మరి ఇవన్నీ కూడా ఇత్తడి కానీ మరి అన్నీ కూడా గుర్తులు అన్యుల యొద్దే ఉంటాయి. ఏ క్రైస్తవుల ఇళ్లలో కూడా ఇలాంటి గుర్తులు కనపడవన్నమాట. మాసిపోయినాయి అనమాట. అన్యులైతే వారిని తరతరాలు తీసుకుని రాకపోతే మరి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మేము చెప్పేటప్పుడు వారికి అర్థమయ్యేలాగా ఉండాలి, నిజమే కదా అని అనిపించాలంటే మరి ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా గుర్తులు వాళ్ళ దగ్గరే ఉండాలన్నమాట. ఇంకా చాలా గుర్తులు ఉన్నాయి. అవన్నీ కూడా నిదానముగా బోధించుకోవటానికి దేవుడు మనకు సహాయము దయచేయనుగాక. వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు వినతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి మీరు మాతో ఉండి మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఏ రీతిగా నా తండ్రి మోషే గారి ద్వారా మీరు నాయన మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన. ఈ మాటలన్నీ కూడా మరి ఒకటి అర్థం చెప్పాలని ఈ మాటలు నేను బోధించాను. మరి నేను చిన్నప్పుడు చూసిన ఆ చెక్క పాదములు అంటే దేవుని పాదములు అనమాట. ఆ పాదములు అని వాళ్ళు దేవుళ్ళలాగా మోసుకొని వెళ్తాం నేను చూస్తాను. కాబట్టి ఆ పాదములు ఎక్కడి నుంచి వచ్చినాయో అవి చెప్పటానికి ఇంతసేపు నేను అవి బోధించాను. కాబట్టి మరి జ్ఞాపకము చేసుకొని నాయన ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి నాయన ఈ వాక్యములో ఉన్న మర్మాలు అర్థం చేసుకోవటానికి సహాయము దయచేసి మరి మేము ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాము,
ఎవరిని ప్రార్థిస్తూ ఉన్నామన్నది నాయన